అంటే మీరు సోషియో ఫ్యాంటసీ, కామెడీ, హర్రర్ జోనర్స్ ఉన్నాయి రకరకాల. అన్ని జోనర్స్ని టచ్ చేశారు. పొలిటికల్ జోనర్ ఎందుకు టచ్ చేయట్లేదు మీరు? వద్దు సార్, ఇది హ్యాపీగా ఉన్నాం, చక్కగా సినిమాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాంట్రవర్సీలు తెచ్చుకుని ఎవరినో మనం ఏమంటారు పోక్ చేసి మళ్ళీ అంటే పోక్లు ఎంతమంది మన కోటి రామకృష్ణ గారు చాలా డైరెక్టర్లు సినిమాలు తీసేవాళ్ళు పొలిటికల్ జోనర్. ఈ మధ్యకాలం తెలుగు ఇండస్ట్రీలో ఆ పొలిటికల్ జోనర్ సినిమాలు తగ్గిపోయినాయి పూర్తిగా అసలు. అంటే అప్పుడులో ఏంటంటే గవర్నమెంట్స్ కూడా సినిమాగా చూసి ఏదైనా ఒక విమర్శ చేస్తే విమర్శ కింద చూసి అక్కడ వరకు ఉండేది. ఇప్పుడు తుక్కు తీసేస్తారు. అదేంటండి, ఇప్పుడు తుక్కు తీసేస్తారు. ఇప్పుడు వేరు మొత్తం. ఇప్పుడు మేము వాళ్ళ చేతుల్లో ఉన్నాము. ఇప్పుడు మేము వాళ్ళని ఏదో కామెంట్ చేయగలిగాము అని చెప్పి కామెంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ నొక్కరు అక్కడ నొక్కుతారు కలుగుతారు. అంత ఈజీగా లేదండి ఇప్పుడు. ఇదివరకు అంత సిస్టమ్ అంత ఈజీగా లేదు. చిన్న సినిమాకి ఒక తక్కువ రేటు థియేటర్స్కి పెడుతున్నారు, పెద్ద సినిమాకి వస్తే దానికి డబల్ ట్రిపుల్ కూడా చేస్తున్నారు. మొన్న అది ప్రీమియర్ షోలు కానీ సపరేట్గా రేట్లు కూడా పెడుతున్నారు. ఇది నిజంగా వైబిలిటీ అంటారా? అంటే వన్ థింగ్ అండి, నేను ప్రీమియర్ రేట్స్ వరకు నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. అంటే నన్ను చాలా కామెంట్లో నన్ను తిట్టినా కూడా, అంటే మనం మాట్లాడడానికి 800 పెట్టేశారు 900 పెట్టేశారు అంటారు, కానీ మీ అందరికి తెలిసిన విషయం నిజంగా మనకి ఇదివరకు కూడా బెనిఫిట్ షోలు పడి 3 o'clock 4 o'clockకి అది పడలేదంటే అబద్ధం. పడేది. ఎంతకి వెళ్ళేదండి టికెట్ బ్లాక్లో? 2000 3000 కూడా అమ్మేవారు. అది నేను చెప్తుంటే నమ్మట్లేదు వీళ్ళు ఎవరు. ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉంటాను కాబట్టి, థియేటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు అది మన దగ్గర ఎంత కొంటారు, బయటికి వెళ్ళి ఎంతకు వెళ్తుంది అనేది. ఇప్పుడు అది అఫీషియల్ చేసి తగ్గించారు రేట్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అఫీషియల్ చేస్తారు, బుక్ మై షోలో ఓపెన్గా పెడుతున్నారు. ఇదివరకు ఏంటి టికెట్లు బంచ్గా బయటికి తీసుకెళ్ళేవారు, లేదా కౌంటర్ నుంచి తీసుకెళ్ళి బయట 2000 1500 3000కి వెళ్ళిపోయేది. అది అటు గవర్నమెంట్కి వచ్చేది కాదు ట్యాక్స్, ఇటు ప్రొడ్యూసర్కి వచ్చేది కాదు, అటు డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది కాదు. ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే ఒక సిస్టమేటిక్లోకి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీరు 800 పెట్టకపోయినా 500 పెట్టకపోయినా కూడా మీరు 150 రూపాయలు పెట్టినప్పుడు పెద్ద హీరోల సినిమాలకు బయటికి వెళ్ళి అది ఇంచుమించు 600 700కి వెళ్తుంది. అది బయటికి అది వెళ్ళదు అంటే మనం అది నాలెడ్జ్ లేనట్టు మీకు అంతే. అది అంటే మీకట్ ఐ మీన్ జనరల్ అది ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి అఫీషియల్ చేయడం వల్ల మీకు అట్లా కనపడుతుంది, కానీ అది అన్అఫీషియల్గా కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి జరుగుతున్నది. అది దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేశారు. అది ఇంకా బెటర్ అండి. అంటే బెనిఫిట్ షో వరకు ఓకే భాస్కర్, తర్వాత రెగ్యులర్గా ఒక 3-4 days లేదా 1 week పాటు రేట్ హైక్ చేసేస్తున్నారు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్. గవర్నమెంట్స్ మేము అడుగుతుంది ఏంటంటే ఫ్లెక్సీ ఇవ్వమని చెప్పి. ఓకే, తెలంగాణలో ఫ్లెక్సీ ఉందండి. తెలంగాణ ఫ్లెక్సీ ఉంది, బట్ హైయెస్ట్ టచ్ చేస్తున్నారు. హైయెస్ట్ టచ్ చేస్తున్నారు. ఇంకా దానిపైన పెంచడం అనేది నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇంకా చేయదు, ఎదరెదర ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు దాన్ని. ఆంధ్రాలో కూడా నాకు తెలిసి సిస్టమ్ తీసుకొచ్చేస్తారండి. దానికి మీటింగ్స్ జరుగుతున్నాయి, కమిటీ కూడా వేసారు. దానికి కూడా అక్కడ కూడా ఫ్లెక్సీ తీసుకొచ్చేస్తే ఈ బాధ ఉండదు. అప్పుడు ఏంటంటే కొంచెం బాగా ఫస్ట్ రోజు చూడాలనుకున్న వాళ్ళు ఒకటి ఉంటారు, మండే నుంచి మళ్ళీ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే 10 daysకి ఇస్తున్నారు. 10 daysకి మేము GST ప్రకారం తగ్గించడానికి ఉండట్లేదు. అక్కడికి కొంతమంది ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి తగ్గిస్తున్నారు, తగ్గించి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. యాక్చువల్ జీవో ప్రకారం చూస్తే మేము అటు ఆంధ్ర సైడు గవర్నమెంట్ 10 daysకి ఇస్తే 10 days వరకు మాత్రం మేము తగ్గించకూడదు. అంటే ఆ GST దీని మీద ఇది ఉంటుంది. అలా కాకుండా ఫ్లెక్సీ ఇచ్చుకుంటే ఆ సోవర్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే అదర్ స్టేట్స్లో ఉన్న ఫార్ములా ఇది.